మనందరం చూసినట్టయితే బీసీల మీద అణచివేత ధోరణి విద్యార్థి దశ నుండినే మొదలవుతోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ చెప్పాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 1124 సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు ఉన్నాయి. ఈ హాస్టల్లో బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన విద్యార్థులు 1వ తరగతి నుండి 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే వేలాది మంది విద్యార్థులు ఈ హాస్టల్స్లో ఉంటూ చదువుకునే పరిస్థితి ఉంటే ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రభుత్వము వీళ్ళ యొక్క సంక్షేమం గురించి పట్టించుకున్న పాపాన పోయారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 1124 బీసీ హాస్టల్స్కు కనీసం ఒక్క హాస్టల్ కూడా సొంత భవనం లేదంటే వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రభుత్వాలు గత కొన్ని రోజుల క్రితమే మనం చూసాము 3,32,000 కోట్లు ఏదైతే ప్రవేశపెట్టారో బడ్జెట్ ప్రవేశపెట్టారో ఇందులో బీసీ విద్యార్థులు భావి భవిష్యత్తుని నిర్ణయించే యువతకు విద్యార్థులకు భవనాలు కట్టించడానికి మీకు నిధులు లేవా అని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు అద్దె భవనాల్లో ఉంటూ చిన్న చిన్న గదుల్లో ఒక్కొక్క గదిలో 20-30 మందిని కనీసము ఏదో కోళ్ళలాగానో లేదా పశువుల్లాగో వాళ్ళని ట్రీట్ చేసే పరిస్థితి ఉంది. కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. కనీసము ఈ విద్యార్థులకు పౌష్టికాహారమైన అందిస్తున్నారా అంటే ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం అందిస్తున్న మెస్ ఛార్జెస్ ఎంతో మీకు తెలుసా? ఒక్క పూటకే ఎవరికైనా తెలుసా? మన బిడ్డలు వేలాది మంది బిడ్డలు ఈరోజు బీసీ హాస్టల్స్లో చదువుకుంటున్నారు. వాళ్ళకు ప్రభుత్వము ఉచిత వసతి ఆహార సౌకర్యం అందిస్తున్నారంటూ ప్రగల్భాలు పలికే ఈ ప్రభుత్వాలు ఈ నాయకులు మన బిడ్డలకు అందించే ఆహారం విలువెంతో మీకు తెలుసా? ఒక్కో పూటకి కేవలం 13 రూపాయలు మాత్రమే అందిస్తున్నారు. 13 రూపాయలతో ఒక్క పూట భోజనం ఎక్కడైనా దొరుకుతుందా? ఈ 13 రూపాయల భోజనంలో కూడా కాంట్రాక్టర్ కమిషను, అధికారుల కమిషను, నాయకుల కమిషను ఇవన్నీ పోగా మన విద్యార్థులకు ఎంత మోతాదులో ఆహారాన్ని అందిస్తున్నారో, వాళ్ళకు పౌష్టికాహారం అందుతుందో అలాంటి ఆహారం తీసుకొని వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంటుంది, వాళ్ళ మేధాశక్తి ఏ విధంగా ఎదుగుతుందో మనందరం కూడా గుర్తించాలి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారిని ఒక్కటే అడుగుతున్నాను. మీ అందరి సమక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరి తరపున ఒక్కటే అడుగుతున్నారు. మీకు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక కొడుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారి మనమడున్నాడు. మీ మనమన్నే ఈ రాష్ట్రంలో ఉన్న 1124 హాస్టల్స్లో ఎక్కడైనా సరే ఒక్క హాస్టల్లో చేర్పించి వారం రోజులు కేవలం వారం రోజులు మీ మనమన్ని ఈ హాస్టల్లో పెడితే వారం రోజుల తర్వాత మీ మనమడు మీ దగ్గరకు వచ్చి తాతయ్య ఈ హాస్టల్లో వసతి సదుపాయం చాలా అద్భుతంగా ఉంది, ఆహారం చాలా అద్భుతంగా ఉంది అని మీకు చెప్పినట్టయితే దీనిపైన మీరు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, మీకు సన్మానం చేస్తాము అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలా కాదు అంటే ఇప్పటికైనా
కళ్ళు తెరిచి ఏ వేల మంది విద్యార్థులు భవిష్యత్తును నిర్ణయించే సాంఘిక సంక్షేమ హాస్టళ్లను వెంటనే సొంత భవనాలు నిర్మించాలి. వీళ్ళ మెస్ ఛార్జెస్, వీళ్ళ సౌకర్యాలను వెంటనే సమీక్షించి పరిస్థితులను మెరుగుపరచాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి డిమాండ్ చేస్తున్నాను. అమ్మా నారా బ్రాహ్మణి గారు, మీరు నన్ను క్షమించాలి. నేను ఈ మాట ఎందుకన్నానంటే మీ బిడ్డను కష్టపెట్టాలో లేదా మీ బిడ్డని బాధ పెట్టాలో అని కాదు. వేలాది మంది మా బిడ్డల యొక్క కష్టము మీకు తెలియాలనే నేను చెప్తున్నాను తప్ప మీ బిడ్డను బాధ పెట్టాలని కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.